మరి నేటి దినం మొదటి కీర్తన గ్రంథం నుంచి మొదటి అధ్యాయము మరి 6 వచనాలు ధ్యానించుకుందాం. దేవుని ఒక వాక్యాన్ని ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని మొదలు పెడదాం. పరిశుద్ధ యేసునికి వందనాలు, స్తోత్రాలు. మరి సమయంలో ఆయన యొక్క సన్నిధికి వచ్చి యొక్క కీర్తనకారుడు రాసిన మొదటి కీర్తన ధ్యానిస్తూ ఉండగా ఆది నుంచి అంత్య నిమిషం వరకు సమస్తము మీ యొక్క ఆత్మస్వాధీనంలో జయకరంగా నడిపించండి. ఆయా మీరే అధ్యక్షులుగా ఉండండి, మీరే వక్తగా ఉండండి. నన్ను మరుగుపరిచి నాలో మీరుండి మాట్లాడి వినుచున్న ప్రతి ఒక్కరూ బలపడలాగున వారికి ఏది అవసరత ఉన్నదో, అయ్యా వారు ఏ అక్కర్లో ఉన్నారో వారి యొక్క అవసరతను బట్టి యొక్క వాక్యం వారికి ఉపయోగకరంగా ఉండేలాగా కృప చూపించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటను కూర్చుండక. మరి యొక్క మొదటి వచనాన్ని మనము ధ్యానిస్తూ ఉంటే దుష్టుల యొక్క ఆలోచన, పాపుల యొక్క మార్గము, అపహాస్యకులు కూర్చుండు చోటు, మరి 3 కూడా ఒకే విధంగా కనిపిస్తూ ఉన్నాయి. దుష్టుడు మరి తిరుగుబాటుతనం నేర్పిస్తూ ఉంటాడు, ఎదురుదా చెడు నేర్పిస్తూ ఉంటాడు. అదేవిధంగా లోబడుట అనేది లేకుండా మరి ప్రతిదానికి కూడా కోప్పడిపోవడం లేదా ఆవేశపడిపోవడం, అసూయపడిపోవడం అనేవి ప్రేరేపిస్తూ ఉంటాడు. కనుక దుష్టుడి యొక్క ఆలోచన చొప్పున ఏమాత్రం మనము నడవకుండగా నిలబడాలి. రెండవదిగా పాపుల మార్గమున నిలవక. అక్కడ నిలబడైతే సమంజసం, కానీ ఇక్కడైతే అసలు నిలబడడం కూడా సమంజసం కాదు అంటున్నాడు దేవుడు. పాపులు అనగా వారు పాపం చేస్తూనే వారు చేస్తున్నది గొప్ప కార్యమని అనేక మందిని నమ్మిస్తూ మోసం చేస్తూ వారితో పాటుగా పాపానికి అందరిని కూడా ప్రేరేపించే మనస్తత్వం కలిగిన వారు ఈ యొక్క పాపులు. మరి పాపుల యొక్క మనస్తత్వాన్ని బట్టి వారి యొక్క మార్గంలో మనం నిలవకూడదని దేవాదేవుడు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా మరొక గుంపు ఉంది. ఈ గుంపు అపహాస్యం చేయవారట. మరి అపహాస్యం చేయవారు ఎదుటివారిని టార్గెట్ చేసి ఎంతగానో ఆనందించేవారుగా ఉన్నారు. మరి ఎదుటి వారిని టార్గెట్ చేయడం అంటే లూకా సువార్త 22వ అధ్యాయంలో చూస్తే 2 నుంచి 5 వచనాల్లో ఒక వ్యక్తి కనిపిస్తాడు మనకి. ఆ వ్యక్తి ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా ఎటువంటి మనస్తత్వం గలవాడంటే మరి దైవంతో పాటుగా ఉండి దేవుని యొక్క సహవాసంలో ఉండి దేవుని యొక్క మనసును ఎరగక ఆయన యొక్క ప్రేమను గ్రహించలేక మరి దేవుని పాపానికి అప్పగించేవానిగా, సిలువకు అప్పగించేవానిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. మరి అతనిలో దురాత్మ ప్రవేశించిందని ఇక్కడ ఒక వాక్యం తెలియజేస్తుంది. ఒకసారి లూకా సువార్త 22వ అధ్యాయము 3వ వచనం పరిశీలిస్తే, అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యూదా అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. ఎవరిలో సాతాను ఉంటే వారి దుష్ట మనస్తత్వం కలిగిన వారుగాను, వారే పాపం చేయవారుగాను, వారే అపహాస్యం చేయవారుగా కనిపిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి దుష్ట మనస్తత్వం కలిగిన వ్యక్తిని, మరొక వ్యక్తిని కూడా మనము చూడవచ్చు. యోహాను సువార్త 18వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఇతని పేరు కయపానకు మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. అనగా అక్కడ ఉన్న యొక్క జనాంగము యూదులు, మరి ఇంకా అనేక మంది ఉన్నారు. వారందరినీ కూడా ప్రలోభానికి గురి చేస్తూ ఉన్నాడు. మరి నేరము చేసిన వారు
పాపము చేసిన వారిని విడిచిపెట్టి ఏ పాపము ఎరిగిన వారిని టార్గెట్ చేస్తూ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవట ఎంత ప్రయోజనమని, ప్రజల నిమిత్తం ప్రాణం తీయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. అటువంటి భయంకరమైన ఆలోచన ఎవరు కలిగి ఉంటారంటే దుష్టుని యొక్క మనస్తత్వం కలిగిన వారు. కనుక ఈ యొక్క కీర్తనలో తెలియజేసిన రీతిగా దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక జాగ్రత్త పడాలనేది ఈ యొక్క కీర్తన ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. 2వ వచనముగా చూస్తే, యెహోవా ధర్మశాస్త్రం నుండి ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఎవరు ధన్యులు అనేది ఆలోచిస్తే, మరి ఇక్కడ దేవుని యొక్క మాట, ఈ యొక్క 2వ వచనం దేవుని మాటగా తీసుకుంటే, దేవుని యొక్క మాటను ఎవరైతే వింటారో, దేవుని యొక్క మాట అనగా ధర్మశాస్త్రమును ఎవరైతే ధ్యానిస్తూ దాని ఆనందిస్తారో, వారు ప్రతిరోజు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదివి మరి ప్రార్థన చేస్తూ, ప్రార్థనాపూర్వకంగా ధ్యానిస్తూ దేవుని యొక్క సహవాసం కలిగి ఉంటారనేది ఈ యొక్క వచనం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా 3వ వచనం చూస్తే, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టువలే నుండును, అతడు చేయనదంతయు సఫలమగునంటూ ఉన్నాడు. ఎవరు అతనంటే, ఎవరైతే దేవుని యొక్క మాటను వింటారో, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని, ధర్మశాస్త్రాన్ని అనగా నేటి దినాల్లో మన చేతిలో ఉన్న బైబుల్ని ఉదయం సాయంకాలం ధ్యానిస్తారో, వాక్యానుసారంగా జీవిస్తారో, వారు నీటి కాలువల యోరను నాటబడిన వారై ఉంటారంట. మరి ఒక మొక్కను నాటినప్పుడు దానికి సమృద్ధిగా నీరు అందిస్తే అది వికసించి మరి ఆ మొక్క కాస్త చెట్టు అవుతుంది, చెట్టు కాస్త మ్రానవుతుంది. అదే నీరు లేకుండా విడిచిపెట్టేస్తుంది, ఎండిపోయి మాడిపోయి మొత్తం చనిపోయి ఆ వేళతో సహా పీకి పడేసిన పరిస్థితి వస్తుంది. కనుక ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ బలపడతారో వారు అట్టి రీతిగా నీటి కాలువలో ఎవరు నాటబడిన వారుగా ఉంటారు. అంత మాత్రమే కాదు, తన కాలం ముందు ఫలం ఇచ్చి చెట్టు వలె ఉంటారు. మరి చెట్టు తన యొక్క కొమ్మలను విస్తరింపచేసి ఏ విధంగా వర్షమప్పుడైనను ఎండాకాలమైనను నీడనిచ్చి సంరక్షిస్తుందో, అలాగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవారు, దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా జీవించేవారు అనేక మందిని ఆదరిస్తారు, అనేక మంది కొరకు మరి ప్రార్థన చేస్తారు, మరి అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించేవారుగా ఉంటారు. వారు పొందుకున్న ఆత్మీయ ఫలాలను అనేక మందికి పంచేవారుగా ఉంటారు అనేది మనం గమనించవలసిన వారమై ఉన్నాం. 4వదిగా చూస్తే, దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. మరి గాలి వేసినప్పుడు ఎగిరిపోయేది పొట్టు, గాలి విసిరినప్పుడు ఎగిరిపోయేది దుమ్ము ధూళి. అటువంటి స్వభావం కలిగిన వారు ఎవరంటే అవిశ్వాసులు, బద్ధకస్తులై ఉన్నారు. మరి వీరు ప్రార్థన చేయరు, దేవుని మందిరానికి వెళ్ళరు, కానీ మరి వెళ్తున్న వారిని సైతం ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మరి దుష్టాత్మ యొక్క ప్రేరేపణతో వారు వంకలు పెడుతూ అనేక మందిని బలహీనపరుస్తూ దేవునికి దూరపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మరి ఇటువంటి సమయంలో శ్రమ ఎదురవుతే చతికిలు పడిపోయేవారుగా ఉంటారు. కనుక మరి గాలికి ఎగిరిపోయే పొట్టువలే కాకుండా దేవుని యొక్క సన్నిధిలో నిలబడే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలనేది ఈ యొక్క 4వ వచనం ద్వారా మనకి అర్థమవుతుంది. 5వ మాటగా చూస్తే, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరంటూ ఉన్నాడు. నీతిమంతుల సభ పాపులు నిలవలేరు అనగా దేవుని దృష్టిలో ఉన్నవారు ఆయన యొక్క మాట చొప్పున నిలబడతారు. దేవునికి అవిధేయులైన వారు ఆయన యొక్క రాకడలో నిలబడలేక ఈ లోకంలో మరి ఎత్తబడేవారిలో లేకుండా విడవబడేవారుగా ఉండి లోకంలోనే మిగిలిపోయేవారుగా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆఖరి వచనముగా, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అంటూ తెలియజేస్తున్నాడు. నీతిమంతుల మార్గము అనగా పరలోక రాజ్య ప్రవేశము కొరకు ప్రాకులాడు ఆయన యొక్క బిడల మార్గమైనది. మరి దుష్టుల మార్గము అనగా అవిధేయత, అవిశ్వాసము, మరి ఏమాత్రము దేవుడంటే భయభక్తులు లేకుండా గర్వము, స్వార్థము కలిగి అసూయతో దేవుని సన్నిధికి దూరం అయిపోయే వారి పరిస్థితి మరి నాశనమునకు అనగా నరకమునకు త్రోసివేయబడేవారుగా ఉంటారు అనేది మొదటి కీర్తన ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క దుష్టులు ఆలోచన చొప్పున కానీ, పాపుల మార్గమును కానీ, అపహాసకులు కూర్చుండే చోట కానీ
కూర్చోవడానికి, నిలబడడానికి, నడవడానికి ప్రయత్నిస్తే మన జీవితం ఏమాత్రం ఆశీర్వాదకరం కాదు. కానీ దివారాత్రము ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన యొక్క సన్నిధిలో నిలబడితే తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె, నీటి కాలువలో నాటబడిన ఒక చెట్టు వలె మనం ఫలిస్తామని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఈ యొక్క వాక్యమును బట్టి మన జీవితంలో ఏది మనకి అవసరమో దాన్ని ఆస్వాదిస్తూ, ఏది వ్యర్థమై ఉన్నదో వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని ఎదుట యథార్థముగాను పరిశుద్ధంగాను జీవిద్దాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు. మరి నేటి దినం ఈ యొక్క సమయంలో కీర్తన గ్రంథం నుంచి మొదటి అధ్యాయం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. అందుని బట్టి వందనాలు. ఈ యొక్క మాటలు ఎవరైతే వింటున్నారో వారు, వారి కుటుంబాలన్నీ దీవించబడును గాక. ఈ యొక్క వాక్యం విని ఈ యొక్క మెసేజ్ ద్వారా బలపడిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.